టీమిండియా మాజీ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీపై విమర్శలు గుప్పించాడు. ఐసీసీ తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా ఈసారి 2026 టీ20 వరల్డ్ కప్కు తీరని నష్టం కలగబోతుందని మండిపడ్డాడు. ఈ మెగా టోర్నీని ఎవ్వరూ చూడరని వ్యూవర్షిప్ దారుణంగా పడిపోతుందని హెచ్చరించాడు. అసలు అశ్విన్ ఇటువంటి కామెంట్స్ ఎందుకు చేశాడంటే, ఐసీసీ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 8 నుంచి మార్చి 8 వరకు భారత్ శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచ కప్ జరగనుంది. అయితే ఇంతకుముందు జరిగిన టీ20 వరల్డ్ కప్లో టాప్ 8 టీమ్స్ నేరుగా సూపర్ 10కు క్వాలిఫై అయ్యేవి. ఇక అసోసియేషన్ టీమ్స్ గ్రూప్ స్టేజ్లో పోటీపడి సూపర్ 10కు అర్హత సాధించేవి. కానీ ఈసారి మాత్రం అలా కాకుండా పార్టిసిపేట్ చేయబోయే అన్ని టీమ్స్ను 5 గ్రూప్స్గా డివైడ్ చేసి మ్యాచ్లను నిర్వహించబోతున్నారు. దాంతో గ్రూప్ స్టేజ్లో మ్యాచ్లన్నీ వన్ సైడెడ్గా జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో రీసెంట్గా తన యూట్యూబ్ ఛానల్ వేదికగా వరల్డ్ కప్ షెడ్యూల్ గురించి అశ్విన్ మాట్లాడుతూ, ఈసారి ఐసీసీ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లను ఎవ్వరూ చూడరు. ఇండియా వర్సెస్ యుఎస్ఏ, ఇండియా వర్సెస్ నమీబియా ఇవన్నీ ప్రపంచ కప్కు అభిమానులను దూరం చేసే మ్యాచ్లు. ఒకప్పుడు ప్రపంచ కప్ 4 ఏళ్లకు ఒక్కసారి జరిగేది. దానివల్ల ఆ టోర్నీపై సహజంగానే ఆసక్తి పెరిగేది. అప్పట్లో ఫస్ట్ రౌండ్లో భారత జట్టు ఇంగ్లాండ్, శ్రీలంక వంటి స్ట్రాంగ్ టీమ్స్తో పోటీ పడేది. ఆ మ్యాచ్లు కూడా సరదాగా ఉండేవి. 1996, 99, 2003 వన్డే ప్రపంచ కప్లు 4 ఏళ్లకు ఒక్కసారి జరిగాయి. మేం ప్రపంచ కప్ కార్డ్స్ సేకరించి ఆడుకునేవాళ్ళం. మ్యాచ్ షెడ్యూల్ ప్రింట్ తీసుకోవడం, న్యూస్ పేపర్ కటింగ్స్ను తీసి దాచుకునేవాళ్ళం. ప్రపంచ కప్ మ్యాచ్ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవాళ్ళం. దాంతో సహజంగానే వరల్డ్ కప్ మ్యాచ్లపై ఆసక్తి పెరిగేదని అశ్విన్ చెప్పుకొచ్చాడు.